చాలామంది మాటకు మాట చెప్పాలని, ఎదుటివారికి కౌంటర్ వేయాలని, రివర్స్ కౌంటర్ ఎలా వేయాలని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. టైం వచ్చినప్పుడు ఎలాంటి కౌంటర్ వేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. అయితే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతియాగం చేసేవారంగా ఉండాలని, మన యొక్క జిహ్వ ఫలాన్ని దేవునికి అర్పించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము జిహ్వ ఫలాన్ని అర్పించాలని, మన యొక్క నాలుకతో కత్తిపోట్ల వంటి మాటలు పలికే వారంగా ఉండకూడదని, జీవ మరణములు మన నాలుక వశంలో ఉన్నవని, మన యొక్క నాలుక కేవలం ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలని ఈ యొక్క మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మన నోటితో దేవుని స్తుతించాల్సిన వారము మన నోటితోనే ఎదుటివారిని విసిగిస్తూ ఉంటాం, ఎదుటివారిని బాధ పెడుతూ ఉంటాం, ఎదుటివారికి బాధ కలిగేటువంటి విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి ఒక ప్రవర్తన ఉంటే కనుక మనలో కల్మషం ఉన్నదని, అలాంటి కల్మషం కలిగిన మనసు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థిస్తే కనుక, దేవుని స్తుతిస్తే కనుక దేవుని దృష్టిలో మనము దోషులమని మనం గ్రహించాలి. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనము మన నోటితో మాట్లాడే మాట దేవునికి ఒక మ్రొక్కుబడిగా ఉన్నదని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శ్రమలు వచ్చినప్పుడు మ్రొక్కుబడులుగా నా యొక్క నోటి మాటలను నీకు చెల్లిస్తున్నాను, నీకు అర్పిస్తున్నానని కీర్తన గ్రంథంలో ఒక భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే మన శ్రమల విషయంలోనైనా, ఎటువంటి పరిస్థితుల విషయంలోనైనా, నిందలు వచ్చినప్పుడు లేక తిరస్కారములు వచ్చినప్పుడు, ఎదుటివారు మనల్ని నిందించేటప్పుడు మనం ఏ విధంగా వారికి సమాధానం ఇస్తున్నాం? ఓర్పు కలిగి సమాధానం ఇస్తున్నామా, లేక వారికి వలె మనము కూడా ఎదుటి వారిని నిందించే వారంగా, లేక వారిని బాధ పెట్టే వారంగా మన యొక్క నోటి మాటలో తప్పిపోతున్నామా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ కూడా మన యొక్క జిహ్వ ఫలమును దేవునికి అర్పించే వారంగా ఉందాము. కానీ మనుషులు ఏదో మనల్ని అంటున్నారు కదా అని తిరిగి మనము కూడా మన యొక్క నాలుకతో పాపము చేసే వారంగా ఉండద్దు. దేవుని గణపరచవలసిన, దేవుని మహిమపరచవలసిన ఈ నాలుకతో పాపము చేసే వారంగా, బూతులు మాట్లాడే వారంగా, ఎదుటి వారిని నిందించే వారంగా ఉండద్దు అని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాను.